మరియ తల్లి నిత్య సహాయ మాతగా ఉంటూ ఉంది. నిత్య సహాయ మాత అనంటే మానవులకు మాత్రమే సహాయనిగా కాకుండా సాక్షాత్తు దేవునికి కూడా మరియ తల్లి సహాయనిగా ఉంటూ ఉంది. ఆయన పరలోకాన్ని వీడి భూలోకానికి వచ్చి మానవులందరినీ కూడా తమ పాపాల నుంచి విముక్తి చేయడానికి ఆలోచన చేసినప్పుడు మరియ తల్లి దానికి అనుగుణంగా ఆయన యొక్క ఆలోచనకి ఎస్ అని చెబుతూ, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పినా నాకు జరుగునుగాక అని చెబుతూ మానవాళ రక్షణ కోసం తనను తాను దేవునికి సమర్పించుకొని దేవుడు తలపెట్టేటువంటి కార్యానికి ప్రాణం పోసింది మరియ తల్లి. తరువాత మానవులందరి రక్షణ కోసమే శిష్యులను ఎన్నుకుంటూ ఉన్నాడు యేసుక్రీస్తు. క్రీస్తు యొక్క అడుగుచాడులను నడవడానికి, క్రీస్తు ఎదుగుదలలో తోడ్పెడుతూ దేవానికి దగ్గరగా జీవింప చేస్తూ దేవుళ్ళు నడిపించి ఉంది. తద్వారా క్రీస్తు మనందరికి కూడా ఆదర్శప్రాయుడిగా మనం నడిపించడమే కాదు, తల్లి కూడా దేవుని యొక్క అడుగుజాడలు నడుస్తూ ఆయనను మనకి పరిచయం చేస్తూ ఉంది. సహోదరి సోదరులారా, కానాపల్లి వివాహ విధిలో కూడా మానవులందరికీ కూడా సహాయనిగా ఉంటూ ఉంది అని నేను అడిగిన సుమరాజు ఫాదర్ గారు మనకు చెప్పారు. ఒక పక్క మన విన్నపాలను దేవునికి సమర్పిస్తూనే దేవుని దగ్గరికి తనే వెళ్ళి మన కోసం కూడా విజ్ఞాపన చేస్తూ మనం చేసే ప్రతి ఒక్క విజ్ఞాపనకి కూడా సులభతరం చేస్తూ ఉంది మరియ తల్లి. అదేవిధంగా యేసుక్రీస్తు మరణించిన తర్వాత శిష్యులందరూ కూడా అగోచరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, తలాదుకు పారిపోయినప్పుడు, దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు పవిత్రాత్మ రాకడ ఏ విధంగా ఉంటూ ఉందో మరియ తల్లి తెలియజేస్తూ ఉంది. శిష్యులందరూ కూడా ఒక దగ్గర చేరుస్తూ యోహాను గారి సహాయం ద్వారా, తద్వారా వీళ్ళందరూ కూడా మేడపైన గదిలో మోకరించి ప్రార్థన చేసి మనందరినీ కూడా ముందుకు నడిపిస్తున్నటువంటి ఆదరణకర్తగా ఉండబోతున్నాడన్న పవిత్రాత్మను ఈ లోకానికి రావడానికి కావలసినటువంటి పరిస్థితులను శిష్యులను ఒక చోట చేసి ప్రార్థన చేయడం ద్వారా మనకు సహాయం చేస్తుంది. తను మరణించినా కానీ దేవుని ఆలోచన ప్రకారం అంగీకరించి తన కుమారుని లోకంలో పెంచి శిష్యుల్ని పవిత్రాత్మ రాకడికి ప్రోత్సహించి తను మరణించి పరలోక భూలోక రాజ్యంగా స్థాపించబడుతూ ఎక్కడైతే రోగం ఉంటూ ఉందో, ఎక్కడైతే బాధలు ఉంటూ ఉన్నాయో, ఎక్కడైతే అవసరం ఉంటూ ఉందో అక్కడ మరియ తల్లి దర్శనాలు ఇస్తూ ఉంది. ఆ విధంగా మన ఈ చేబ్రోలులో మరియ తల్లి దర్శనం ఇస్తూ ఉంది. మరియ తల్లి దర్శనం ఇచ్చి అనేక మంది యొక్క ఆలోచనని ప్రాణం పోసి